ఒకసారి మనం ఇప్పుడు కేంద్ర బడ్జెట్ నుంచి చూద్దాం. కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించింది అని చెప్తున్నారు. నిజంగా ఒక పక్క అటుపక్క ఎన్‌డీఏ కూటమిలో ఉన్న మీరు, ఇటు తెలంగాణకు కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది డెఫినైట్‌లీ. బట్ తెలంగాణకి నిజంగానే ఎందుకు మొండి చేయి చూపించాల్సొస్తుంది ప్రభుత్వం? కేంద్రం బడ్జెట్ ఇచ్చినప్పుడు హ్మ్. ఈ రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాల పేర్లు చదవదండి. ఓకే. ఏం చేస్తారు అంటే కొన్ని ఎక్స్‌క్లూజివ్‌గా 1, 2 రాష్ట్రాలకి ఏదైతే మనం స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి తీసుకుందాం. రాజధాని లేదు. 5 ఏళ్ల నుంచి సఫర్ అయ్యారు. చాలా ఇబ్బందులున్నాయి. కొంత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా కొన్ని మనం వాళ్ళకి చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి, ఎన్‌డీఏ ప్రభుత్వంగా వాళ్ళని ఖచ్చితంగా మనం ఇవాళ ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, అక్కడ కొన్ని ఎక్స్‌ట్రా. అలానే బీహార్‌కి సంబంధించి కూడా కొంత ఇబ్బందులున్నాయి కాబట్టి చేసాం. అలా ప్రతి రాష్ట్రానికి డెఫినిట్‌గా దే గెట్ దేర్ ఇది వాళ్ళ వాటా వాళ్ళకొస్తుంది. అయితే మనం గమనిస్తే ఏం జరుగుతోంది అనంటే, ఎప్పుడైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంచెం అంటే ఎఫిషియెంట్‌గా లేవనుకోండి, వాట్ యూ వాంట్ ఫర్ ద స్టేట్ అనేది మీరు ఎక్స్‌క్లూజివ్‌గా కేంద్రానికి ప్రాపర్‌గా చెప్పలేకపోయారు, ప్రాపర్ రిప్రజెంటేషన్స్ ఇవ్వలేకపోయారు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇవ్వలేకపోయినప్పుడు హ్మ్. డెఫినిట్‌గా ప్రాబబ్లీ కొంత కొంత గ్యాప్ వస్తుందేమో అని నేను భావిస్తాను. రైట్. ఇక్కడ ఒక విషయం చెప్తాను. మేము అంటే నేను నేను ఎందుకంటే మా ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి కంపారిజన్ తీసుకొస్తున్నాను. నథింగ్ రైట్. మోర్ రైట్. రైట్. నథింగ్ థిస్ థింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు మా మా పార్టీ ఇక్కడ కూడా ఉందండి. తెలంగాణలో ఉంది. తెలంగాణకి మంచి జరగాలని మేము కోరుకుంటాం. తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసినటువంటి పార్టీగా మమ్మల్ని చాలా ప్రజలు ఆదరిస్తారు కూడా. కాకపోతే విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో, విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, కేంద్రం వాటిని ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాణహిత చేవేళ్ళ ఉంది. మీరు దానికి నేషనల్ స్టేటస్ అడుగుతున్నారు. ఓకే. అడుగుతున్నప్పుడు మీరు దానికి సంబంధించినటువంటి డీపీఆర్‌లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ పార్ట్ కావచ్చు, ఏ రకంగా ఎక్స్‌పెన్స్ షీట్స్ కావచ్చు, అన్ని కేంద్రం ముందర పెట్టాలి కదా మీరు. పెట్టాలి గదా! ఇంతకు ముందర ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం అది చేయలేదు. సరే వీళ్ళొచ్చి నాకు తెలిసి కొంచెం టైం తక్కువుంది కాబట్టి వీళ్ళు కూడా పెట్టలేదనే నేను భావిస్తున్నాను. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వన్స్ యూ గివ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డన్ అనేది నేను భావిస్తున్నాను. ఇప్పుడు మా ప్రభుత్వం అక్కడొచ్చిందండి. వచ్చిన తర్వాత మేము మీరు గమనించండి, పోలవరం మీద ఒక ఇమ్మీడియేట్ సర్వే పెట్టుకున్నాం, సమీక్ష చేసుకున్నాం. ఒక ప్రిలిమినరీ డేటా తోటి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసాం మేము. కన్సర్న్ మినిస్టర్స్‌ని కలిసాం మేము. రైట్. సో అలా వి హావ్ టు వర్క్ ఇన్ ఎ ప్రాపర్ ప్రొసీజర్ అండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ సంబంధించి కూడా ఇట్స్ నాట్ దట్ తెలంగాణ ఈస్ నాట్ గెట్టింగ్ ఎనీథింగ్. కాకపోతే కొంత స్పెసిఫిక్‌గా ఇంకా ఏవైతే రావాలో అవి రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అడగలేకపోయిందనైతే నేను భావిస్తాను. రైట్. ఇక్కడ కానీ కేంద్రం ఎన్‌డీఏ ప్రభుత్వంగా మాత్రం మేము ఏ రాష్ట్రానికి అన్యాయం చేసేటువంటి ఒక పరిస్థితి ఉండదు. హ్మ్. ఇప్పుడు నిజంగా తీసుకుంటే తెలుగు రాష్ట్రాలు 2 కూడా హైయెస్ట్ అంటే మనకి ఇన్‌కమ్ జనరేటింగ్ స్టేట్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే మీరు గమనించండి. హ్మ్. ఇన్ని బడ్జెట్స్‌లో కూడా. సో ఇప్పుడు తెలంగాణ నుంచి ఇన్‌కమ్ జనరేషన్ ఎక్కువైతే డెఫినిట్‌గా అది కేంద్రానికి కూడా యాడ్ అవుతుంది గానీ ఎక్కడ మైనస్ అవ్వదు కదా! యెస్. సో ఏ రాష్ట్రం పాడైపోవాలి, ఏ రాష్ట్రం నెగెటివ్‌లోకెళ్ళాలని కేంద్రం కోరుకోదండి. కానీ తెలంగాణ మీద ఒక రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని కొంతమంది వాదన. తప్పంటాను నేను. ఎందుకో చెప్తాను వినండి. తెలంగాణకి సంబంధించి ఎన్‌డీఏని తెలంగాణ ఆదరించిందనే చెప్తాను నేను. 8 మంది బీజేపీకి సంబంధించిన అంటే మిగతా పార్టీలు ఎన్‌డీఏ భాగస్వాములు ఎవరు పోటీ చేయలేదు కాబట్టి చెప్తున్నాను నేను. హ్మ్. 8 మంది బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు గెలిచారు ఇక్కడ. అలానే మంచి రిప్రజెంటేషన్ ఇన్ ది అసెంబ్లీ కూడా ఉంది. సో డెఫినిట్‌గా ఒక రాష్ట్రాన్ని మేము ఎందుకు కాదనుకుంటాం? ఎందుకు కాదనుకుంటాను హ్మ్. చెప్పండి. హ్మ్. కానీ మీరు ప్రాపర్‌గా పుటప్ చేయకపోయి, దానికి తీసుకొచ్చి కేంద్రానికి ఆపాదిస్తామంటే ఎలాగా? ఇవాల్టి రోజున మీరు గమనించండి. ఇంతకు ముందర ఉన్నటువంటి కేసీఆర్ సర్కారు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ మాకొద్దన్నారు. ఎందుకొద్దన్నారు? రీజన్ ఏంటి చెప్పండి? హ్మ్. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి సంబంధించి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ప్రధాన్ మంత్రి సడక్ యోజన కావచ్చు, మిగతా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేస్తున్నాం ఇక్కడ. నిజానికి కూడా నాకు తెలిసి తెలంగాణ హాస్ బెనిఫిటెడ్ అ లాట్ ఫ్రమ్ దోస్ పర్టిక్యులర్ స్కీమ్స్. నేను కొన్ని మాత్రమే పేరు చదవగలిగాను మీకు. హ్మ్. బికాజ్ ఐ విల్ నాట్ హావ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఎక్స్‌క్లూజివ్‌గా ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ ఉంది కావచ్చు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఉంది కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్స్ అనేటువంటివి ఎందుకు చేయలేకపోతున్నాయి ఏ ప్రభుత్వం ఉన్నా. ఇప్పుడు ఇదివరకు చూడండి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నాం. ఒక వివాదాస్పదమైనటువంటి భూమిని ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం? హ్మ్. ఎందుకు ఇచ్చారు చెప్పండి? రీజన్ ఏంటి చెప్పండి? సో అక్కడ మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా క్వెషన్ చేస్తాం? తప్పెవరిదక్కడ? ఒక రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసి కేంద్ర ప్రభుత్వం చెయ్యట్లేదంటే ఎలాగా? సింపుల్ క్వెషన్స్ రైట్. కదా! ఇక్కడ తెలంగాణలో అన్ని గ్రామాల్లో ఆల్మోస్ట్
టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉన్నారు. ఎందుకంటే కొన్ని జిల్లాలు కానీ కొన్ని నియోజకవర్గాలు కానీ సర్వే చేసినప్పుడు మాకు తెలిసిన రిజల్ట్ ఇది. అన్ని గ్రామాల్లో ఉన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో అనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమేర ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉన్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో చేసి బయటకు వచ్చిన వ్యక్తి. ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ తెలంగాణలో బీజేపీతోనా రేవంత్ రెడ్డి గారితోనా? రేవంత్ రెడ్డి గారితో ఎందుకు ఉంటదండి? అట్లా అంటే కేసీఆర్ గారు కూడా మా పార్టీలోకి వెళ్ళిన వాళ్ళే కదా. కానీ ఎన్నికలప్పుడు వినండి, ఇక్కడ వినండి. ఇక్కడ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసింది ఆంధ్ర సెటిలర్స్, ఎస్పెషల్లీ టీడీపీ కార్యకర్తలే ఎవరు అని చెప్పేసి ఒక చెప్పారు? వాదన వినిపిస్తుంది. ఎవరు చెప్పారు మీకు? ఇక్కడ ఎస్పెషల్లీ ప్రతిపక్షాలైనా కానీ మిగతా అది వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళ కానివ్వండి. వాళ్ళ సౌకర్యం కోసం ఒక వాదన తీసుకొచ్చి మీరు మాకు దాన్ని అంటగడతా అంటే భావ్యం కాదు. మా పార్టీ కొన్ని అనివార్య సర్కమ్స్టాన్సెస్ లో పరిస్థితుల్లో మేము పోటీ చెయ్యలేదు. ఓకే. మేము ఎవరికి కూడా మద్దతుని ప్రకటించలేదు. మొదటి విషయం. ఇంకో విషయం ఏంటి అని అంటే ఎవరికి వాళ్ళు వారికి ఉన్నటువంటి, ఇప్పుడు మీరు అట్లా తీసుకుంటే కూకట్పల్లిలో నాకు తెలిసి కూకట్పల్లి లాంటి చోట్ల ఇంకో చోట్ల అంటే మీరు ఆంధ్ర సెటిలర్ Yes, మాట్లాడినారు కాబట్టి yes, exactly. అక్కడ టీఆర్ఎస్ కి సపోర్ట్ చేశారు. ఇంకా కొన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసిండ్రు. కొన్ని చోట్ల కాంగ్రెస్ కి, అంటే అకార్డింగ్ టు ది క్యాండిడేట్ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అయి ఉండొచ్చు. కానీ పార్టీ ఎక్కడ Official గా పార్టీ ఎక్కడ తీసుకోవాలి? అబ్సల్యూట్లీ నాట్. ఎందుకనంటే అప్పుడు నిజంగా కూడా మేము అసలు ఆ పార్టీలో ఉన్నటువంటి ఏమంటారు అని అంటే అధ్యక్షుడు కరెక్ట్ గా లేడు, అధ్యక్షుడు పార్టీని వదిలి వెళ్ళిపోయాడు, ఎవరు కూడా అప్పుడు బాధ్యత తీసుకునేటువంటి ఒక పరిస్థితుల్లో లేరు, మన జాతీయ అధ్యక్షులు వారు జైల్లో ఉన్నారు. సో మా ఇబ్బందుల్లో మేము ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యకర్తల మీద ఒక భారం పడకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. మేము ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు. చాలా ఓపెన్ గా చెప్పిన మీ మాట. Right. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఒక పెద్ద చర్చ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వస్తే గనక హైదరాబాద్ ఎన్నికల్లో పాల్గొంటే డెఫినెట్లీ జిహెచ్ఎంసీ పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతుంది. ఇదొక వాదన. కానీ ఇక్కడ కేటీఆర్ కొన్ని కండిషన్స్ పెట్టారు. తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయనివద్దు, మీకు మేము సపోర్ట్ చేస్తాం అని కొన్ని కండిషన్స్ కేటీఆర్ పెట్టినట్టు కూడా వార్తలు విన్నాయి. నేను ఒక విషయం చెప్తానండి. కేటీఆర్ కాదు కదా, ఇంకెవరన్నా కానివ్వండి, నేను అంతకు మించి మాట్లాడాను. ఓకే. ఎవరన్నా కానివ్వండి, హైదరాబాద్ లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రైట్. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉంటది, ఇక్కడ పోటీ చేస్తది, ఇక్కడ మేము ప్రజలకు సేవ చేస్తాం. దమ్ముంటే ఆపుకోండి అంటున్నాను. కానీ ఒక తెలుగుదేశం విషయం, ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ఎవరు జాగీర్ కాదు. రైట్. ఎవ్వరు జాగీర్ కాదు. ప్రతి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కష్టపడితేనే తెలంగాణ వచ్చింది. అంతకంత గట్టిగా మాట్లాడాలంటే మొట్టమొదటి లేఖ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా చెయ్యండి అనే చెప్పినాం మేము. ఇంకొక విషయం ఏంటిది అని అంటే 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ ప్రజలని మేము కాపాడుకుంటూ వస్తున్నాం మీ దుర్మార్గమైనటువంటి పాలన నుంచి. 6 సంవత్సరాల పాటు మీరు మహిళా కమిషన్ పెట్టకపోతే కొట్లాడింది మేము, రైతుల పక్షాన కొట్లాడింది మేము, విద్యార్థుల పక్షాన కొట్లాడింది మేము. మర్చిపోతారా కేటీఆర్? ఇవాళ వచ్చి మేము మీతో ఐ టెల్ యూ వన్ థింగ్, రాజకీయాల్లో సరే ఏ పార్టీ తోటి ఎవరు ఎప్పుడు ఎట్లా పోతారో అనేటువంటి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ గేమ్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ అఫిలియేషన్స్. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ పుట్టినటువంటి పార్టీగా ఇక్కడ మా ఎగ్జిస్టెన్స్ని మేము ఎప్పటికీ అట్లా ఉంచుకుంటాము. ఖచ్చితంగా ప్రజలకి సేవ చేసేటువంటి ఒక అవకాశాన్ని మేము ఏ అవకాశాన్ని వదులుకోం.